శ్రీమాత్రే నమః. విజయప్రద గారు, మనము వరుసగా నక్షత్రాల గురించి మాట్లాడుతూ వస్తున్నాం కదా! మరి ఈ వీడియోలో అనురాధ నక్షత్రం గురించి మాట్లాడదామండి. చాలా మంది పేర్లు అంటే ఈ మధ్య కాలంలో పేర్లు మారిపోయి ఎక్కడ అనురాధ అని కనిపించట్లేదు, వినిపించట్లేదు గానీ, ఇంతకుముందు సాధారణంగా మనం ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం కూడా. అంటే ఆ నక్షత్రం గల వాళ్ళకు అదే పేరు పెడుతూ ఉండేవారు. ఎలా ఉంటారు వీళ్ళు? అనురాధ నక్షత్రంలో పుట్టడం అనేది అదృష్టం కింద మార్చుకోవచ్చు నాన్న. హ్మ్. అదృష్టం కింద ఉంటుంది ఇది. ఎందుకంటే ఒకప్పుడు అనురాధ నక్షత్రంలో పుట్టారంటే ఆ ఇంట్లో బాధ్యత గల వ్యక్తి పుట్టారని అర్థం. అమ్మాయైనా, అబ్బాయైనా. చాలా బాధ్యతగా, సౌమ్యంగా, ఏ పనైనా అనుకూలంగా చేసేటట్టుగా, ముఖ్యంగా తల్లిదండ్రులకి అనుకూలంగా ఉండేటట్టుగా, తల్లిదండ్రులు చెప్పే మాట వినేటట్టుగా, వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించే వాళ్ళగా ఉండేవాళ్ళే అనురాధ నక్షత్రం వాళ్ళు. అయితే ఈ కాలం తీసుకుంటే మహా మొండి వాళ్ళు, బాగా మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు, అంతలా ఎలా మారిపోయారు? వాదించేవాళ్ళు మారతారు నాన్న. కాలం బట్టి మనుషులు మారతారు. అది అనురాధ నక్షత్రం అది వాళ్ళే? అనురాధ నక్షత్రమే. సో, అనురాధ నక్షత్రంలో మార్పు అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ప్రతి కొన్ని నక్షత్రాలు మారిపోతాయి కదా! అలా మారిపోయిన వాటిలో అనురాధ ఒకటి. హ్మ్. చాలా విషయాలు. కాకపోతే ఏంటంటే కొంత మూలాలు ఏవైతే ఉన్నాయో అనురాధ నక్షత్రానికి అధిపతి ఎవరు? శని భగవానుడు. ఈ రాశి ఉండేది వృశ్చిక రాశిలో. కుజుడు యొక్క కారకత్వం. అంటే ఏంటంటే ఇక్కడ నిదానంగా వెళ్ళే ఒక రాశిలోంచి, ఒక నక్షత్రంలోంచి నక్షత్రాధిపతి స్పీడ్‌గా వెళ్ళే రాశిలో పడ్డాడు. అంటే ఏంటంటే ఆలోచనలన్నీ స్పీడ్‌గా ఉంటాయి. పనులన్నీ స్లోగా. స్లోగా వెళ్తాయి. వీళ్ళ ఆలోచన 10 ఏళ్ల ముందు ఎలా ఉండాలో అని ముందే ఆలోచిస్తారు. 10 ఏళ్ల తర్వాత లైఫ్ ఇలా ఉంటుందని వీళ్ళు ఆలోచించి ప్లానింగ్ తీసుకుంటారు. కానీ చూసే పనులన్నీ కూడా అంత ఫాస్ట్‌గా వెళ్ళవు. హ్మ్. చాలా స్లోగా వెళ్తాయి. ఒక్కొక్కసారి అది చెప్తూ ఉంటే ఏంటి ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడు 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 ఈయన ప్లాన్‌లేస్తున్నాడు. ఇవన్నీ జరిగే పనులేనా? ఇవన్నీ అయ్యే పనులేనా? అని చెప్పి ఎదుటి వాళ్ళు వెళ్లి హాస్యంగా చూడడం గాని, వెనక మాట్లాడుకోవడం గాని, ఎదురుగుండా మాట్లాడే ధైర్యం చేయరు. ఎదురుగుండా మాట్లాడితే కొడతారు వీళ్ళు. తిడతారు కూడా. సో, నిజాయితీగా ఉండే వాళ్ళకి కోపం ఎక్కువ కదా ఎక్కువ. సో, ఆ నిజాయితీగా చెప్తారు గనుక ఎదురు వాళ్ళు వినలేదనుకోండి టపటపటపని శుభ్రంగా కింద పైకి అసలు ఆలోచించకుండా కొట్టడం, తిట్టడం అనేది జరుగుతది వీళ్ళతోటి. ఓహ్! చాలా మొండిగా ఉంటారు. చాలా కాస్త మూర్ఖ మారదు. ఇబ్బందికరమే. ఇప్పుడు వీళ్ళతో వాదించామంటే డిబేట్ లాంటి పెట్టామనుకోండి వాళ్ళే గెలవాలి మొత్తానికి. అది ఎలా చేసినా వాళ్ళే గెలవాలని అనుకుంటారు. ఒప్పుకోరమాట. హ్మ్. ఖచ్చితంగా. ఇలాంటి వాదనలో ముందుంటారు. సో, వాదనలకి, తర్వాత గొడవలకి ముందుండేవాళ్ళు కూడా అనురాధ నక్షత్రం వాళ్ళే. అందుకని కొంచెం వీళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని జెప్పేసి మనం మొదటి నుంచి ఈ నక్షత్రం గురించి అనుకున్నాం. అయితే ఈ నక్షత్రానికి ఉండే అదృష్టం, యోగం ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఉన్నా అదృష్టంగా వాళ్ళకి మారుతుంది వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు అనురాధ నక్షత్రం ఒక కంపెనీలో పనిజేస్తారు. ఆ కంపెనీలో ఏవేవి రూల్స్, ఫండమెంటల్ రూల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు వీళ్ళు చక్కగా రాసి, రెగ్యులేషన్స్ రాసి ఇదిలా ఉండాలి సార్, ఇదిలా ఉండాలని ఒక సిస్టమాటిక్‌ని ఏర్పాటు చేస్తారు. అదొక అదృష్టం. వీళ్ళెక్కడుంటే అక్కడ వాళ్ళందరూ అదృష్టవంతులుగా మారుతారు. కానీ హ్మ్. వీళ్ళకి అదృష్టం రాదు. వీళ్ళకి చాలా కష్టం అదృష్టం అనేది. చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే రాసాధిపతి ఒకటి ఇబ్బంది వీళ్ళకి. నక్షత్రాధినాథుడు ఒక ఇబ్బంది. 2 కొన యాంటీ కాంబినేషన్ అంటాం దీన్ని మనం. హ్మ్. దీనివల్ల ఏంటంటే ప్రతి విషయంలో దూకుడు స్వభావం ఉంటుంది. కానీ చాలా ఎమోషన్ పర్సను. ఏదైనా ఎదురు వాళ్ళు ఏంటంటే అట్లా చేస్తున్నారని మేము చాలా బాధపడుతున్నాం కానీ వాళ్ళకి అండగా నిలబడతారు ఎళ్ళిపోయి. కానీ తెలియపోతే వాళ్ళు రాక్షసులా మారుతుంటారు. సో, ఇంత చండశాసనులు, రాక్షసులుగా ఉండేవాళ్ళు కూడా అనురాధ నక్షత్రం అనుకుంటాం. కానీ వాళ్ళు చాలా మంచోళ్ళు. ఏ విషయమైనా చెప్తే వాళ్ళు బావుండి దానికి పని చేస్తారు. ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు ఒకలానే ఉంటారా? లేదు. మళ్ళీ అమ్మాయిలు వేరేగా ఉంటారు. అబ్బాయిలు వేరేగా ఉంటారు. హ్మ్. ఇక్కడ అమ్మాయిల విషయం వచ్చేప్పటికి చాలా ఒబీడియంట్‌గా ఫ్యామిలీని ఒక దాని మీద నడిపించడానికి కష్టపడుతుంది. శ్రమిస్తుంది. ఉమ్మడి కుటుంబాల్లో అనురాధ నక్షత్రం అమ్మాయిని చేసుకుంటే అందరిని ఈక్వల్‌గా చూసుకునే కేపబిలిటీ ఉంటుంది ఈ అమ్మాయికి. సో, అందుకే చాలామంది పెద్ద పెద్ద ఫ్యామిలీస్‌లో అనురాధ నక్షత్రం అంటే మీది పెద్ద ఫ్యామిలీయా కలిసి ఉంటారా? అంటే అవునంటే అనురాధ నక్షత్రం అమ్మాయిని ఎతుక్కోని చెప్తా నేను. ఎందుకంటే ఆ అమ్మాయి విడదీయదు. కుటుంబాన్ని విడదీస్తే ఎటువంటి ఇబ్బందులొస్తాయో తెలుసు ఆ అమ్మాయికి. అందుకే విడదీయకుండా జాగ్రత్తగా కలుపుతుంది. ఎటువంటి లోటుపాట్లున్నా లాక్కొనొస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి హస్బెండ్ అనుకూలంగా ఉండడు. ఓహ్! వీళ్ళ హస్బెండ్‌కి అనుకూలంగా వీళ్ళెప్పుడు మారుతుంటారు. ఇప్పుడు అదొక కొంతమంది అనురాధ నక్షత్రం అమ్మాయిలకి హస్బెండ్ అనుమానంతో ఉన్నవాళ్ళుంటారు. బాధ పెట్టేవాళ్ళుంటారు. హ్మ్. ఏంటి ఏ ఉద్యోగం అన్నీ బావున్నా స్థిరంగా ఉద్యోగం లేకుండా ఉండేవాళ్ళుంటారు. అప్పుడు ఈవిడే బాధ్యతగా తీసుకొని ఈవిడే అన్ని పనులు చేయాల్సొచ్చే ఉంటుంది. ఈవిడే అన్ని చూసుకోవాల్సొచ్చింది. ఇంటి మెయింటెనెన్స్ కూడా ఈవిడే చేసుకోవాల్సొచ్చే పరిస్థితి ఉంటుంది. సో, అలా ఉంటే డబ్బున్న హస్బెండ్ టార్చర్ ఉంటుంది. ఇలా ఉంటే హస్బెండ్ ఏం చేయలేక తిని చేసుకో పరిస్థితి ఉంటుంది. అలా కూడా జరిగే అవకాశం అమ్మాయిలకుంటాయి. అయినా సరే చాలా ఒబీడియంట్‌గా ఉంటారు అనురాధ నక్షత్రం. చాలా మంచోళ్ళు అమ్మాయిలు. చాలా ఓర్పు, సహనం ఎదురు వాళ్ళకి ఓపికగా ప్రతి విషయం నేర్పిస్తారు. ఇంకా అబ్బాయిల విషయంలో అంత ఓర్పు ఉంటారు కానీ చూడడానికి అలా అనిపించదు. హ్మ్. ఇప్పుడేదైనా క్వెషన్ టాపిక్ అనుకో అది కొట్టేటట్టే ఉంటుంది మాట్లాడడం.
అది చూస్తే నెక్స్ట్ అడిగితే ఇంకో క్వెషన్ అడిగితే కొడతారేమో అడగకుండా ఉంటే బెటర్ అనే తత్వం వస్తుందన్నమాట. మాటలు స్పీడ్‌గా ఉంటది. స్వభావం స్పీడ్‌గా అనిపిస్తది. కానీ ఆలోచన విధానం చాలా సాఫ్ట్. స్లోగానే ఉంటారు చాలా కొంచెం. సాఫ్ట్, చాలా స్లో. బా చదువుతారా వీళ్ళు? చదువు చాలా తక్కువ నాన్న. అదే యాంటీ కాంపిటీషన్ గదా! చాలా మంది చదివితే ఉన్నతమైన చదువులు అంటే డాక్టర్స్‌గా, హ్మ్. యాక్టర్స్‌గా అయినా ఇప్పుడు దాన ధర్మాలు ఎక్కువ చేస్తుంటారు కదా! వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% దానం చేస్తుంటారు. ఇలా దానం చేసేవాళ్ళు ఈ అనురాధ నక్షత్రం వాళ్ళే. ఓకే. అయితే ఏ రంగంలో ఉన్నా వీళ్ళు దానం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. హ్మ్. అయితే ఏంటంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే భగవంతుడు, నామస్మరణ, దేవుడి కంటే కూడా దానాలు చేయడం అనేది ఇష్టం. అంటే మనుషులకు సాయం సహాయపడడంలో చేయడం ఇష్టం మంచిగా ఎక్కువగా. చూసుకుంటారు వాళ్ళు. అవును. ఓకే. ఇలాంటి వాళ్ళు ఉద్యోగాలు ఎక్కువగా చేస్తారా? లేదు అనంటే వ్యాపారాలు చేసుకుంటారా? ఉద్యోగలేదన్న. వీళ్ళు వ్యాపారం చేద్దాం ఎన్నో ప్లాన్‌లేస్తారు. చాలా తక్కువ మంది ఒక 10% మాత్రం వ్యాపారం కలిసొస్తది అనురాధ నక్షత్రం వాళ్ళకి. ఎక్కువ ఉద్యోగాల్లోని ప్రొఫెషనల్‌లోనే ఉంటారు. ఇప్పుడు డాక్టర్స్‌గా గాని, లేకపోతే అడ్వకేట్స్‌గా గాని, లాయర్స్ గాని ఇవన్నీ మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవైతే ప్రొఫెషనల్‌గా ఉండి సంపాదించారో అది ఇండిపెండెంట్‌గా బిల్డర్‌గా ఉండడం గాని, సో ఒక స్థలం కొనుక్కొని ఆ స్థలాల్లో ఆయన వీళ్ళు ఫ్లాట్స్ కట్టించి మళ్ళీ ఆ ఫ్లాట్‌లను అమ్ముకోవడం. ఇలాంటివన్నీ కొంచెం కష్టపడతారు వీళ్ళు. మళ్ళీ వ్యాపారం అన్నప్పుడు ఏమవుద్దంటే సగం లాభాలు, సగం కష్టాలుంటాయి. ఓహ్! సో, ఆ లాభం అనేది పూర్తిగా రాదు వీళ్ళకి. సగమే వస్తది లాభం దాంట్లో. హుహు. కానీ కష్టం ఎక్కువగా ఉంటుంది. 90% కష్టపడుతూనే ఉంటారు. అందుకే వ్యాపారాల జోలికి జనరల్‌గా వెళ్ళొద్దని చెప్తాను. ఎందుకంటే వ్యాపారం అదృష్టం కలిసి రాదు. ఏదైనా భార్య జాతకం బలంగా ఉన్నా, పిల్లలు తినే యోగం ఉన్నా వీళ్ళు సంపాదిస్తారు. ఈ పిల్లలు వీళ్ళకి పుట్టారు. వాళ్ళకి మంచి అదృష్ట యోగాలున్నాయి. ఖచ్చితంగా అప్పుడు అప్పుడు ఈయనకి డబ్బు నిలబడుతుంది. అదే భార్య అదృష్ట యోగం ఉంది. ఖచ్చితంగా ఈయన చేసే వ్యాపారం కలిసొస్తది. ఓకే. లేకపోతే వాళ్ళలో ఎవ్వరికి లేకపోయినా ఈయన సంపాదించడు. ఎందుకంటే అనురాధ నక్షత్రం అనేది మోక్ష నక్షత్రం అంటాం. అంటే లాస్ట్ జన్మనో, మళ్ళీ జన్మ లేదనో ఇలా కూడా ఉంటాయి కొన్ని. సో, దీంట్లో ఒక 10% అనురాధ నక్షత్రానికి కూడా తీసుకోవచ్చు. మోక్షంలోకి ఒక 10% తీసుకోవచ్చు. ఎందుకంటే లగ్నం మళ్ళీ గ్రహాలు, మళ్ళీ రాశి అన్నీ మ్యాచ్ అవ్వాలి మోక్షానికెళ్ళాలంటే. దానివల్ల ఏంటంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వీళ్ళకే ఉంటాయి. ఎక్కువ కష్టాలు వీళ్ళకే ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక ప్రశ్న వీళ్ళకే మైండ్‌లో తిరుగుతూ ఉంటుంది. మరి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాస్త సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏ దేవీ దేవతను ఆరాధించాలి? పరిష్కార మార్గాలేంటి? వీళ్ళెక్కువ అమ్మవారి దేవతల్ని ఎక్కువ ఆరాధించాలన్న. అంటే దుర్గా అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని ఎక్కువ ఆరాధించాలి. కానీ వీళ్ళు దేవుళ్ళ కంటే మనుషులకు ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు గుళ్ళోకెళ్ళి అభిషేకం చేయించమంటే అభిషేకం చేస్తే ఏమొస్తుంది? అవే పాలు ఎవరికైనా ఇద్దాం అని చెప్పేసి ఆ పాలు తీసుకెళ్ళి ఎవరికైనా ఇస్తుంటారు. అంటే సాధారణంగా మనం చెప్తూ ఉంటాం కదా! మానవ సేవయే మాధవ మాధవ సేవ సేవ అని అని. చెప్పేసి. వీళ్ళు మానవ సేవలు ఎక్కువ చేస్తారు. మాధవ సేవ చేయరు. మానవ సేవ అంటే ఇష్టం వీళ్ళకి. ఏందంటే ఇప్పుడు రోజు వీళ్ళు అన్నదానం చేయండి అంటే శుభ్రంగా చేసేస్తారు ఎళ్ళిపోయి. ఎక్కడికంటే వాళ్ళు ఏదైనా వెళ్ళిపోతున్న వీళ్ళకి లేకపోయినా కష్టంలో ఉన్నా సరే వీళ్ళ దగ్గర రూ. 10 ఉన్నా సరే ఎవరొచ్చి అడిగారండి ఆ రూ. 10 వాళ్ళకిచ్చి తీసుకొని తినేసిరా అని చెప్పి ఇచ్చేస్తారు. హ్మ్. తప్ప అదే రూ. 10 హుండీలో ఏయమంటే ఎయ్యరు. 100% ఎయ్యరు. ఎందుకెయ్యాలి? దానివల్ల ఏమైనా దానివల్ల లాభం ఏంటి? ఇబ్బందులొస్తాయా వీళ్ళకి? అని చెప్పేసి. దానివల్ల ఇబ్బందొస్తది. ఎందుకంటే ఇది మోక్ష నక్షత్రాలు కదా! అంటే ఈ జన్మలో వీళ్ళు చేయాల్సిందేంటంటే మాధవ సేవ ఎక్కువ చేయాలి. హుహు. ఎక్కువ ప్రతి శనివారం గుడికి వెళ్ళడము, ఏంటి ప్రదక్షిణాలు చేయడము, ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించడము, శివుడిని ఆరాధించడము. ఇలా దేవీ దేవతలందరినీ అమ్మవారి అనుగ్రహము, దుర్గమ్మవారి గుడికి వెళ్ళడము. ఇష్టదైవం మన ఇష్టం. శివుడి ఇష్టం అంటే సోమవారం పూట శివాలయానికి వెళ్లి అభిషేకం చేసుకొని ఏదో ఇప్పుడు ఒక దేవుడిని ఆరాధించాలి. ఆరాధించాలి. ఇవన్నీ ఎప్పుడొస్తాయి వీళ్ళకి 80 ఏళ్ళొచ్చాక వస్తాయి ఆ ఆలోచనలు. అంతవరకు రావు. ఒక 70, 80 వచ్చాక ఆలోచిస్తారు. అంటే పూర్వకాలం అనురాధ నక్షత్రం వాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళు ఎంతవరకు వయసు వాళ్ళకి ఎంతవరకు ఉందో మనం చెప్పలేం. ఇప్పుడున్న ఆహారాలు తినే ఆహారాలు గాని, పాటించే నియమాలు గాని ఏమి సరిగ్గా లేవు. అందుకే ఎన్నేళ్ళు బతుకుతారో కూడా తెలీదు. మామూలుగా అనురాధ నక్షత్రం వాళ్ళు దీర్ఘాయుషు. 120 సంవత్సరాలు బతికే వాళ్ళు ఉన్నారు. అనురాధ హుహు. నక్షత్రం వాళ్ళు. హుహుహు. కాపోతే ఇప్పుడు ఈ కాలంలో మనం మళ్ళీ తీసుకుంటే కలియుగం గదా! అది ఎప్పుడు ఎలా మాయ చేస్తే ఎలా మింగేస్తది మనుషుల్ని. అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ దేవతారాధన చేయడం, దేవుడిని ఎక్కువగా స్మరించడము, క్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల వీళ్ళకి లాభాలుంటాయి. కానీ వీళ్ళు మానవ సేవ ఎక్కువ చేస్తుంటారు. చారిటీలు ఎక్కువ చేస్తుంటారు తప్ప, అసలు దేవుడి దగ్గరికి వెళ్లి వెయ్యాలంటేనే ఇంత లేవన లెక్చర్ ఇస్తుంటారు. అది ఓకే. వాళ్ళకి ఇంత ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం ఏం చేస్తారు వాళ్ళు అని చెప్పి, ఆ గుళ్ళో ఆదాయం మనకెందుకు? ఇలాంటి విషయాలన్నీ మాట్లాడతారు. సో దానివల్ల జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అలాంటి విషయాలు మాట్లాడకూడదు. జాగ్రత్తగా ఫస్ట్ మాట్లాడకూడదు. ఓకే. దేవుడు ఇచ్చే ఆదాయం గురించి మనం మాట్లాడకూడదు. అది ఏం చేసినా అది వాళ్ళకి ప్రారంధ కర్మలు వాళ్ళు అనుభవిస్తారు. ఎవరైతే తిన్నారో వాళ్ళు అనుభవిస్తారు. మన నోట్లో నుంచి ఏది కూడా ఎదుటి వాళ్ళని విమర్శించకుండా ప్రశాంతంగా ఓం నమో నారాయణ గాని, ఓం నమః శివాయ గాని, లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అని గాని ఏదో ఒక నామాన్ని ఆలాపన ఓం నమో హనుమతే నమః ఏదో ఒక మంత్రం అనుకుంటూ ఉండడం వల్ల వీళ్ళకి కలిసొచ్చే యోగాలున్నాయి. లేకపోతే అలా వెనక్కెళ్ళిపోయి డౌన్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని. ఓకే. అనురాధ నక్షత్రం యొక్క గుణగణాలు, పాటించాల్సిన పరిహారాలు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.